ఏమనుకోకపోతే ఒక చిన్న రిక్వెస్ట్, నా కేసు మీద ఇంట్రెస్ట్ పెట్టమని ఏసీపీ ప్రతాప్కి మీరు రికమెండ్ చేయాలి. ఓ, ఇది నిజమా? నాలాగే ఆయన కూడా నన్ను లోపల అంత ఇష్టపడుతున్నారా? వావ్, గ్రేట్. అన్నా, గుడికెళ్ళి వదిన పేరు మీద పూజ చేయించుకురానా? అంత అయోమయంగా ఉంది, బుర్ర పనిచేయట్లేదు. డాక్టర్ చెకప్ ఎంతసేపు పట్టిందంటే? డాక్టర్, శశికి ఎలా ఉంది? డాక్టర్, మా వదినకేం ప్రమాదం లేదు కదా? చెప్పండి డాక్టర్. మా అందరికీ ఇంతకటి నుంచి మనసులో లేదు, టెన్షన్ పడుతున్నాం. ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? అంటే అది ఎలా చెప్పాలో తెలియడం లేదు డాక్టర్. డాక్టర్, మా వదినకేమి జరగకుండా చూడాల్సిన బాధ్యత మీదే డాక్టర్. అరే, ఇప్పుడు ఏమైందని ఇంత చిన్న విషయానికి అంత టెన్షన్ పడిపోతున్నారు? చిన్న విషయమా? మరి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న పెయిన్స్ తప్పకుండా వస్తుంటాయి, రావాలి కూడా. ఇట్స్ ఏ గుడ్ సైన్. ఇంత చిన్న విషయానికే ఇలా కంగారు పడిపోతారా? అంటే శశికి ప్రమాదం లేనట్లే కదా? క్షేమంగా ఉన్నట్లే కదా డాక్టర్? కడుపులో బిడ్డకేం కాలేదు కదా? చెప్పండి డాక్టర్. అరే, మీ టెన్షన్ చూస్తుంటే నాకు టెన్షన్ పుట్టుకొచ్చేలా ఉంది. చూడండి, శశిరేఖకు కాని కడుపులో బిడ్డకు కాని ఎలాంటి ప్రమాదమూ లేదు. ఇద్దరూ హెల్తీగా ఉన్నారు. చాలా. నేను చెప్తూనే ఉన్నాను డాక్టర్, నాకేం కాదు మొర్రో, టెన్షన్ పడకండి అని. వినిపించుకోకుండా హడావిడి చేశారు, బలవంతంగా హాస్పిటల్కి లాక్కొచ్చారు. పోన్లే శశి, మా టెన్షన్ మాకుంటుంది. నువ్వు అలా నిప్పులు పడుతుంటే చూడలేకపోయావు, భయం వేసింది. అవునదినా? ప్రెగ్నెన్సీ అన్నాక నొప్పులు పడకుండా, నొప్పులు లేకుండా ఎలా ఉంటుంది? ఇలా అయితే నేను ఇంటికి రాను. డెలివరీ అయ్యేంత వరకు ఇక్కడే హాస్పిటల్లోనే ఉంటాను. మీరు వెళ్ళండి. పాపం కోప్పడకమ్మా. వాళ్ళు ఎంత టెన్షన్ పడుతూ ఉంటే వాళ్ళకి నీ మీద అంత ప్రేమున్నట్టు లెక్క. హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అలా చెప్పండి డాక్టర్. థ్యాంక్స్ డాక్టర్, వెళ్ళొస్తాను. ఓకే అమ్మా, జాగ్రత్త. డాక్టర్ గారు. మంచిది. Excuse me. హలో మేడం, నేను డాక్టర్ భానురమణి.
చెప్పు. మేడం, శశిరేఖ గారు జనరల్ చెకప్కి వచ్చారు. నేను చెప్పిన పని పూర్తయిందా? లేదు మేడం, ఆ మాట చెప్పడానికే మీకు కాల్ చేశాను. నాకు ధైర్యం చాలటం లేదు మేడం. నా వల్ల కాదు. నన్ను వదిలేయండి మేడం. వదిలేస్తాను. నీ కూతురి ప్రాణం అవసరం లేదు అనుకుంటే అలాగే వదిలేస్తాను. వద్దు మేడం, నా కూతుర్ని ఏం చేయకండి మేడం. నాకు ఒక్కగానొక్క కూతురు. దయచేసి దాన్ని ఏం చేయకండి ప్లీజ్ మేడం, మీకు దండం పెడతాను. దండం కాదు నాకు కావాల్సింది. ఇంతకీ ఆ శశిరేఖ హెల్త్ ఎలా ఉంది? షీఈస్ ఓకే మేడం. తల్లి, కడుపులో బిడ్డ ఇద్దరు హెల్తీగానే ఉన్నారు. ఆ శశిరేఖకి బిడ్డ పుట్టకూడదు. పుట్టినా బ్రతికి బట్ట కట్టకూడదు. ఈ విషయంలో ఎలాంటి తేడా వచ్చినా గుర్తుంచుకో. హలో మేడం, మేడం, ఏరి ఎక్కడ? ఇక్కడి దాకా వచ్చి సడన్ గా లోపలికి వెళ్ళిపోయింది రాజావారు. రాజావారు రాజేశ్వరదేవి గారికి
తలనొప్పిగా ఉందట. రెస్ట్ తీసుకోవడానికి వెళ్లారు. మీకు చెప్పమన్నారు. రాజేశ్వరీదేవి గారు వచ్చి మాట్లాడకుండా వెళ్ళిపోవడం ఏంటి? ఇక్కడి దాకా వచ్చాక మీతో మాట్లాడొచ్చు కదా రాజావారు. మీకు చెప్పి వెళ్ళొచ్చు కదా. రాజ్ కుమార్తో కబురు పంపడమేంటి? అవును, ఇక్కడి దాకా వచ్చి మనోహర్ని చూడగానే కంగారుపడి దాక్కుంది, కనపడకుండా లోపలికి వెళ్ళిపోయింది అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో ఉంది, ఇద్దరి మధ్య ఏదో కథ ఉంది. ఈ డూప్లికేట్ రాజేశ్వరి బండారం బయటపడాలి అంటే ఈ మనోహర్ ఎవరో ఏమిటో తెలుసుకోవాలి, మచ్చిక చేసుకోవాలి. మనోహర్ గారిని చూస్తుంటే ఎవరో ఆత్మీయుల్ని చూసినట్లు అనిపిస్తోంది. మనోహర్ గారు, ఈ పూట మీరు మాతో పాటు భోంచేసి వెళ్ళాలి. వద్దమ్మా, పనుంది, నేను పోవాలి. మళ్ళీ సరుస్తా. ఆహా, అలా కుదరదు. చెప్పకుండా బయట భోంచేస్తే మీ ఆవిడ కోప్పడతారా? ఏది, ఆవిడ ఫోన్ నంబర్ చెప్పండి, నేను తనతో మాట్లాడతాను. లేదంటే ఆవిడ్ని కూడా ఇక్కడికే భోజనానికి పిలిపిస్తాను. వెహికల్ పంపిస్తాను. అడ్రస్ చెప్పండి. దేనికి రెస్పాండ్ కాడేంటి? మనోహర్ డీటెయిల్స్ తెలుసుకోవడం ఎలా? నంబర్ చెప్పండి మనోహర్ గారు. అమ్మా ప్లీజ్, ఈసారికి నన్ను వదిలేయండి ప్లీజ్. అది కాదు, మీ ఆవిడ ఫోన్. మృణాల్ని ఆయన విసిగించకండి. ఈ ముసలాడొకడు ప్రతిదానికి అడ్డుపడి చూస్తాడు. అది కాదు రాజావారు, ఇంటికొచ్చిన గెస్ట్. మృణాల్ని చెప్తే అర్థం కాదా? లోపలికెళ్ళి. భూపతి వర్మ గారు, మీ ప్రాబ్లం ఏంటిదో ప్రత్యక్షంగా చూసినా మీ మొదటి భార్య కావాలని మిమ్మల్ని హర్ట్ చేస్తోంది. గొడవ పెంచుకొని హవేలీ వదిలిపెట్టి వెళ్ళిపోనీకి ట్రై చేస్తుందేమోనని డౌట్గా ఉంది. ఓపిక పట్టండి భూపతి గారు, గొడవ పడొద్దు, మంచి రోజులొస్తాయి. చూద్దాం. మీరు మాత్రం ఏసీపీ ప్రతాప్ గారికి ఫోన్ చేసి నా కేసు గురించి రిమైండ్ చేయాలి. యాది మర్చిపోవద్దు ప్లీజ్. అలాగే. వస్తానండి. నమస్తే. మంచిది. రాజేశ్వరీదేవి గారు వచ్చి మాట్లాడకుండా వెళ్ళిపోవడం ఏంటి? ఎందుకు ఇలా చేశారు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? కనీసం మనోహర్ ఫోన్ నంబర్ కూడా తీసుకునివ్వలేదు. అవును, మనోహర్ని చూడగానే ఆ డూప్లికేట్ రాజేశ్వరి ఎందుకు పారిపోయిందో ఆమెనే అడిగేస్తే నో, అబద్ధం చెప్తుంది. నాకు నేనే ఆ మ్యాటర్ ఏంటో తెలుసుకోవాలి. ఎస్,
ఏంటమ్మా అలా చూస్తున్నావు? మనవడితో ఆడుకోవట్లేదే? ఇంకా నీ మనసు ఒప్పుకోవటం లేదా? భయంగా ఉందిరా. భయం ఎందుకమ్మా? ఒకసారి దెబ్బతిన్న వాళ్ళం కదరా. ప్రియాంక బిడ్డని శాశ్వతంగా తన బిడ్డే అనుకుని కడుపులో పెట్టుకుని పెంచుకుంది. తన ప్రాణంలాగా చూసుకుంది. కానీ ఏం జరిగింది? సందీప్ వచ్చి ఎత్తుకుపోయాడు. దాదాపు ఇది పిచ్చిదైపోయింది. ఇప్పుడిప్పుడే మనుషుల్లో పడుతోంది. ఇప్పుడు ఈ బిడ్డను తీసుకొచ్చి చేతిలో పెట్టావు. మళ్ళీ పాత కథలాగే జరిగితే ఎవరో వచ్చేసి ఈ బాబు మా బాబు అంటే ఎత్తుకెళ్ళిపోతే పరిస్థితి ఏంట్రా? అది జరిగితే సంధ్య బ్రతకదురా. అమ్మా, ఏదో మా కన్నులు చూడడం కోసం ఈ బాబుని తీసుకొచ్చావే తప్ప వద్దురా. ఇంకో ఎదురు దెబ్బ తట్టుకునే ఓపిక మాకు లేదు. వీడు మాకు అలవాటు కాకముందే తీసుకెళ్ళిపోరా. తీసుకెళ్ళిపో. అమ్మా, మీరు భయపడుతున్నట్టు ఏమీ జరగదు. ఒక్క నిమిషం. ఇదిగో చూడండి. వాణ్ణి చట్ట ప్రకారం అనాథ శరణాలయం నుంచి దత్తత తీసుకున్న సర్టిఫికేట్. లీగల్ గా వాడు మా బిడ్డ, నీ మనవడు. వాడు శాశ్వతంగా మనతోనే ఉంటాడు. నేను మాటిస్తున్నాను. నా మాట నమ్మండి. అనుమానాలు పెట్టుకోవద్దు, దిగులు పడద్దు. సంధ్య, వీడు మన బిడ్డ. రేయ్, మేం మీ అమ్మా నాన్నలోరా, తెలిసిందా? నా మనవండి ఇలా ఇవ్వరా. విన్నావు కదా, మీ నాన్న మాటలు విన్నావు కదా. నువ్వు ఈ ఇంటి దీపానివిరా, మా కంటి వెలుగువి. ప్రతాప్, థ్యాంక్స్. ఇప్పుడు నాకు ధైర్యంగా ఉంది, సంతోషంగా ఉంది. అది సరే గాని వీణ్ణి చిట్టి పొట్టి ఇలాంటి ముద్దు పేర్లతో కాకుండా ఏదైనా మంచి పేరు పెడదాన్రా. అవును, ఓ మంచి పేరు పెడదాం. ఏం పేరు పెడదాం? నువ్వు ఏ పేరు పెట్టినా అందులో మీ అమ్మ పేరు రావాలి, గుర్తుంచుకో. మాధురత్తయ్య పేరు అయితే మధు అని పెడదాం. మాధు బాగుంది. చాలా బాగుందిరా. రే మధు, మధు, మధు. అమ్మా, నీ మనవడమ్మా, నీ పేరే పెట్టుకున్నావు. నువ్వు ఇక మన నట్టింట్లో ఉన్నట్లే, మాతో ఉన్నట్లే. అత్తయ్య, మీ మనవణ్ణి దీవించండి.
బిడ్డ కావాలి, నా బిడ్డ కావాలి, తిరిగివ్వు. వాడు పిలిచే అమ్మ అన్న పిలుపు నేను వినకూడదు. వాడి నోట్లోంచి ఆ మాట